నమస్తే వెల్కమ్ టు బిజీ న్యూస్ లక్ష్య సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ శాసనసభ్యులు కాళ యాదయ్య దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది బీజేపీపై ప్రజల ఆదరణ తగ్గొద్దు బట్టి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భారీ నిధులు 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ 1834లో అబిడ్స్లో ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెందిన ఒక మాతాధికారి ప్రారంభించారు. హైదరాబాద్లో నిజాం కాలంలో ప్రారంభించిన అతి పురాతనమైన సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ 1990 సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల స్పెషల్ ఆఫీసర్ ఆర్ సత్యానందన్ తెలిపారు. అబిడ్స్లోని సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ ఆవరణలో పాఠశాల ప్రిన్సిపల్ రూత్ లజ్వంతితో కలిసి మాట్లాడారు. 1834లో హైదరాబాద్ రెసిడెన్షియల్ స్కూల్ పేరిట కేవలం 5 మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ పాఠశాలల నేడు 4300 మంది విద్యార్థులతో కొనసాగుతుందన్నారు. అంచెలంచెలుగా నిజాం కాలం నాటి నుండి నేటి వరకు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ క్రీడలు, సాంస్కృతిక, సామాజిక, ఇతర రంగాల్లో రాణించే విధంగా పాఠశాలల యాజమాన్యం నిరంతరం కృషి చేసిందన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అరుణ బహుగణ, జేడి చక్రవర్తి లాంటి ప్రముఖులతో పాటు ఎంతో మంది రాజకీయ, ఇతర రంగాల్లో ప్రముఖంగా కొనసాగుతుండడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. 1834లో స్థాపించబడి బ్రిటిష్ వారి ద్వారా ఇది స్థాపించబడి అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వారి యొక్క పిల్లల కొరకు విద్యా బోధన కొరకు స్థాపించబడింది. దాని తర్వాత నిజాం పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలకుల చిల్డ్రన్ కూడా ఇక్కడ చదివినారు. దాని తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ వారికి ఇది అప్పజెప్పబడింది. దాని ద్వారా ఇప్పుడు సిఎస్ఐ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తూ ఉంది. మరి ఈ స్కూల్లో మొట్టమొదటిగా చదివినటువంటి ప్రాముఖ్యులు ఎవరంటే హర్ ఎక్సలెన్సీ మిసెస్ సరోజినీ దేవి, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని బిరుదు పొందినటువంటి ఆమె ఇక్కడ చదివినటువంటి వారిలో ఒకరు. మరియు అదే కాకుండా నవాబ్ మెహదీ యార్ జంగ్, ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ నిజామ్స్ పీరియడ్. అండ్ వీ హ్యావ్ నవాబ్ జీవన్ యార్ జంగ్ బహదూర్, ఆయన చీఫ్ జస్టిస్. ఇంకొక అతను మిస్టర్ పిఎం రెడ్డి, జనరల్ మేనేజర్ ఆఫ్ డెక్కన్ ఎయిర్వేస్, మిస్టర్ ఆబిద్ హసన్ సఫ్రానీ, అండ్ జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి, మిర్జా హమీదుల్లా బేగ్, చీఫ్ జస్టిస్, జస్టిస్ నస్రుల్లా బేగ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, మిసెస్ రాణి కుముదిని దేవి, మేయరల్ పొజిషన్ మేయర్గా పనిచేసినటువంటి ఆమె, లీలా ముని నాయుడు, ఎక్స్ డిప్యూటీ ఫారిన్ సెక్రటరీ చదివినారు. అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ ఎవరంటే స్పెషల్ స్క్వాడన్ లీడర్ రాకేష్ శర్మ, ఆయన కూడా మా యొక్క ప్రోడక్ట్. మరి నిజామత్ జంగ్ పోయట్ అండ్ సర్ అబ్బాస్ అలీ ఖాన్ పోయట్, మరియు ఫిలిం ఆర్టిస్ట్ మిస్టర్ సురేష్ ఉబ్రాయ్, అండ్ బాలీవుడ్ మిస్టర్ తల్లత్ అజీజ్, ప్లేబ్యాక్ సింగర్, మిస్టర్ జేడి చక్రవర్తి, ఫిలిం యాక్టర్. స్పోర్ట్స్ పర్సనాలిటీస్లో మిస్టర్ ఎం కాసిం అలీ, అర్జున అవార్డీ ఇన్ టేబుల్ టెన్నిస్, అండ్ మిస్ సయీదా సుల్తానా, నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్, అండ్ ఫక్రుద్దీన్ అలీ ఖాన్, స్టేట్ టెన్నిస్ ఛాంపియన్, అండ్ మిస్టర్ ఎం యామిన్ హుసేన్, నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్, మిస్టర్ ఆబిద్ అలీ, టెస్ట్ క్రికెటర్, ముతాజుద్దీన్, స్టేట్ టెన్నిస్ ఛాంపియన్, ఫారూక్ ఖాదర్, స్టేట్ స్విమ్మింగ్ ఛాంపియన్. పెరేడ్ ఉమెన్ వింగ్లో మొట్టమొదటి విమెన్ కమాండర్గా కస్తూరి అనే మా స్కూల్లో చదివినటువంటి అమ్మాయి దాన్ని లీడ్ చేసినది. సో ఇలా విధంగా చాలామంది ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ సంస్థలో చదివి ఎన్నో గొప్ప పొజిషన్స్లో వారు రాణించి ఉన్నారు. అదే కాకుండా ప్రపంచమంతటా ఈ జార్జియన్స్ అందరు కూడా స్థిరపడి ఉన్నారు. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్. మరి
మమ్మల్ని దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. మరి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము రైట్ రివర్ అనంతపురం జిల్లా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం డ్రైనేజీలు, వీధి లైట్ల సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోయారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన రుద్రంపేట పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ 5 ఏళ్లలో కనీసం ఒక కాలువ నిర్మించకుండా, డ్రైనేజీలు శుభ్రం చేయకుండా వైసీపీ పాలన సాగిందన్నారు. ఇంత అధ్వానమైన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. మరోవైపు రుద్రంపేట పంచాయతీ నుంచి తగరకుంటకు వెళ్లే రోడ్డు కేవలం కంకర వేసి వదిలేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే రోడ్డును కూడా ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రాధాన్యత వారీగా పరిష్కరిస్తూ వస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో పర్యటించడం జరిగింది. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంగా గత 2 నెలల నుంచి నెలకి 10 రోజులు ఈ సచివాలయం వార్డుల్లో అయితేమి, తర్వాత పంచాయతీ రూరల్లో అయితేమి, తర్వాత అర్బన్లో అయితే పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా రుద్రంపేట పంచాయతీలో మేజర్ డ్రైనేజ్ సమస్య ఉంది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య రుద్రంపేట పంచాయతీలోనే కాకుండా అనంతపురం మొత్తం ఉంది. ఇక్కడ రుద్రంపేటలో మరీ ఎక్కువ ఉంది. గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ 5 ఏళ్ల కాలంలో ఎక్కడే కానీ ఒక డ్రైన్ క్లీన్ చేసిన దాఖలాలు కానీ లేవు. ఎక్కడే కానీ ఒక డ్రైన్ నిర్మించిన దాఖలాలు లేవు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ధోబిఘాట్ అయితేమి, ధోబిఘాట్లో కేవలం ప్లేసు శాంక్షన్ చేపించి వదిలేశారు. ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కాంపౌండ్ వాల్ అయితేమి, తర్వాత కమ్యూనిటీ భవన్ అయితేమి, ఇక్కడ ధోబిఘాట్ రజకులు అడుగుతా ఉన్నారు. దాని కానీ మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ రుద్రంపేట పంచాయతీ విస్తీర్ణం ఎక్కువ ఉంది. ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ దాదాపు 30,000 మొక్కలు ఇక్కడ నాటబోతున్నాం. మా ఎండిఓ గారికి కానీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక 4,500 మొక్కలు నాటామని చెప్పి చెప్పడం జరిగింది. మిగతా ఇంకా ఒక 30,000 మొక్కలు ఇక్కడ రుద్రంపేట పంచాయతీలో నాటడం జరుగుతుంది. అలాగే గత 5 ఏళ్లలో రుద్రంపేట నుంచి తగరకుంటకు పోయే రోడ్డు చాలా అంటే కేవలం కంకరి పరిచేసి గత 5 ఏళ్లలో వదిలేశారు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వారి చొరవతో దాదాపు 5.5 కోట్లతో ఆ రోడ్డు కానీ వేయించడం జరిగింది. దాన్ని కానీ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రికల్ సమస్య గతంలో ఎక్కడే కానీ ఒక సింగిల్ పోల్ మార్చిన దాఖలాలు లేవు. అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కానీ కరెంట్ వీక్గా ఉంది, కరెంట్ ఇబ్బందిగా ఉంది, సరిగ్గా రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందాకే మా ఎస్సీ గారితో మాట్లాడాను. సాయంత్రం లోపల మా డిఈ గారు, ఏఈ గారు అంతా వచ్చి ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎలక్ట్రికల్ గా దాదాపు ఒక 10 ట్రాన్స్ఫార్మర్లు అవసరం అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మర్లు కానీ వీలైన తొందరగా చేంజ్ చేసి అక్కడ ఉండే పోల్స్ కానీ చాలా వరకు వంగిపోయినాయి పోల్స్, అవి కానీ చేంజ్ చేసి రుద్రంపేట పంచాయతీని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఏమ్మా రజిక్ డైరెక్టర్ ఏమ్మా మీకు కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాలేమ్మా, మీకు ఒక 2-3 నెలల్లో ప్లాన్ చేపిస్తాము. ఎమ్మెల్యే గారు తీసుకొని రాండి మనకి భర్తకి ఇచ్చేయండి. పెన్షన్ వస్తుంది. ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమైనా రావాలంటే ఎండిఓ గారు ఇక్కడే ఉన్నారు. ఏఈని పిలిపించేసి మీరు కానీ ఒకసారి వచ్చేసి కరెంట్ చాలా ప్రాబ్లం ఉంది ఇంట్లో, ముందు నుంచి అదే ప్రాబ్లం ఉంది. ఏఈ సరిగ్గా రెస్పాండ్ అవుతుంది, పిలిపించండి ఏఈని. వస్తాలేమ్మా ఇంట్లో ఒకసారి పోయి సచివాలయం దగ్గర పోయి మేడం వాళ్ళు ఉంటారు, ఆధార్ కార్డు తీసుకుని పోయి అక్కడ నుంచి తక్కువ మారుతి నగర్దే ఉంది. ఇందాక ఇస్తుంది కదా, కొత్త ఆధార్ కావాలా, ఈ రుద్రంపేట ఉండేది కావాలా. దేశంలో జరిగిన ఎన్నికలు వచ్చిన ఫలితాలను ఆధారంగా చూస్తే బీజేపీకి ప్రజల్లో ఆదరణ క్రమంగా తగ్గి కాంగ్రెస్కు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు.
గాంధీ భవన్లో మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడిన ఆయన రాజకీయ అంశాలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధికి చెందిన అంశాలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తదితర వాటిపై స్పందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారని తెలిపారు. రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేటీఆర్ గత కొన్ని రోజులుగా సీఎంను ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేస్తామని తెలిపారు. తాము రాష్ట్రంలో కులాల వారీగా ఎంతమంది ఉన్నారో గణాంకాలు తెలుస్తామని, ఆ తర్వాత మేధావి వర్గంతో చర్చించి ముందుకు వెళ్తామని వెల్లడించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వడ్డెర కులానికి క్వారీ స్థలాన్ని కేటాయించి 300 మందికి నివాసుల కొరకు ఇల్లు ఏర్పాటు చేస్తామని అప్పటి సీఎం ఎన్టీ రామారావు ఆదేశాలు జారీ చేశారని, పి జనార్దన్ రెడ్డి కూడా ఆ స్థలాన్ని వడ్డెర కులానికి ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారని వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల యాదయ్య తెలిపారు. ఇప్పుడు ఉన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆ స్థలం విషయంలో వడ్డెరలకు మోసం చేశారని తెలిపారు. మరికొందరు నాయకులు మాకు భూమి అందకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, వారి మీద ఫిర్యాదులు చేస్తామని వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల యాదయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వేముల యాదయ్య, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. మేము కూడా ఇప్పుడు ఏమంటున్నాము, సరే నీ కులంలోనే ఉన్న వడ్రు అన్న పేరు చెప్పుకుంటున్నావు, మరి రాయగొడతలకు అందరికీ కావాలని మరి నువ్వు ఎమ్మెల్యే తోటి వాళ్ళతోటి ఎందుకు మాట్లాడలే? రాయగొడతలకు ఎందుకు ఇప్పియలే? మీరు కబ్జా చేసి తీసుకుంటున్నా. అయినా నువ్వు వడ్డెర కులాస్తుని కాబట్టి మాధవ్, ఏ బస్తీ పేరు మీద నీకు పట్టాలు ఇచ్చిర్రో ఆ బస్తీలకు పో. కోరిలా అక్కడ పనిచేసిన కోరి ఇక్కడ మేము దీని మీదనే మన బీసీ కమిషనర్ కు కలెక్టర్ తో మాట్లాడినాము. ఆ కోరిలా ఎవరున్నా గాని పూర్తిగా ఎన్క్వైరీ చేసి కబ్జా చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, ల్యాండ్ గా బుక్ చేయాలని కూడా చెప్తున్నా. ఇక్కడ మా బుడబండల్లే కొంతమంది నాయకులు కలిసి చేస్తున్నారు. ఇది మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నాం. మా 300 మందికి అయినాక మిగిలితే ఏ కుల పొలానే దాన్ని తీసుకోండి. ముందు మా 300 మందికి ఇల్లు ఇవ్వాలి. మన డబుల్ బెడ్రూమ్ గురించి నాయకులు మాట్లాడారు కావాలని. మరి ఇంకా అక్కడ ఆ 9 ఎకరాలలో బీసీ హాస్టల్ కావాలని మాట్లాడారు. అయ్యా మా వడ్రోళ్ళు అది ఇచ్చింది, మీరెవరా ఇస్తానుకో. కానీ ఒక్కటి చెప్తున్నాం, రాజ్యాంగము ఎవరికైనా వర్తిస్తుంది. మరి గవర్నమెంట్ భూములు అగ్రికల్చర్ భూమి అయినా ఎకరా 2 ఎకరాలు ఇస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబం చేసుకుంటారు, పక్కలు చేయరు. మతి తప్పి మా మీద మేము పోరాటం చేద్దాం అనుకుంటారు, కానీ అది నడవదు. లీగల్ గా మేము నిలబెడతాము. ఈ రకంగా రాజ్యాంగంలో ఎస్మోర్టు హక్కు తీసుకొని మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. జై వడ్డెరా, జై 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 వడ్డెరా, జై ఓపన్న, జై జై ఓపన్న. నా పేరు వేముల యాదయ్య, తెలంగాణ రాష్ట్ర వడ్డెర ఐక్యవేదిక అధ్యక్షుని. ఈరోజు మరి జ్యోతిరేపులే వర్ధంతి సందర్భంగా మరి జ్యోతిరేపులేకి నివాళులు చెప్పుతూ మా యొక్క బాధలు మేమందరము ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మాకు బీసీలలో ఉండి వడ్డెరలకు అన్యాయం చేస్తున్నారు. మిగతా బీసీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ, ఓసీ సోదరులు కానీ, మాకు ఎన్టీ రామారావు గారు ఇచ్చింది 9 ఎకరాల 16 గుంటలు. మా వడ్డెరల్లో ఇండ్లు తీసేసి అధికారంలో ఉన్న పార్టీలు అన్యాయం చేస్తున్నారు. బోడబండ మరి శివమ్మ పాపిడి హిల్స్ లో, గతంలో బోడబండనే ఉంటది, శివమ్మ పాపిడి హిల్స్ ఉండదు పేరు. మరి 9 ఎకరాల 16 గుంటలు. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మా వడ్డెర జాతికి పని చేసుకోవటానికి అక్కడనే ఉండటానికి కూడా ఇచ్చిన స్థలము. దాంట్లో మరి మాగంటి గోపినాథ్ గురించి చాలాసార్లు చెప్పాం. మా వడ్డెర కులాన్ని మోసం చేసిండు, పట్టాలు రాకుండా.
మరి మాగంటి గోపినాథ్ ఎక్కడో ఒంగోలులో ఉన్న వడ్డీరోళ్ళకు అక్కడ 50 కింద పట్టాలు ఇప్పించండు. ఆ పట్టాలు ఎక్కడి ఏ బస్సు పేరు మీద ఉన్నాయి? సంజయ్ నగర్ పేరు మీద పట్టాలు ఇప్పించి మా కోరిలో కబ్జా చేపిస్తున్నాడు. ఈరోజు అది ఇది అని మాట్లాడుతున్నారు. మా ఒడ్డెర కులమైనా సరే కనీసం ఇక్కడ పనిచేస్తున్న గౌరవించకుండా, వాళ్లకు ఒక ఇల్లు రాకుండా, ఎమ్మెల్యే తోటి మాగంటి గవర్నమెంట్ తోటి ఉండి రాజకీయం చేసి ఒడ్డెర కులమైండి కూడా ఒడ్డెరలకు మోసం చేసిన వాళ్ళ పేరు ఒకరిని మాధవ్ అని చెప్పుకున్నా. అనంతపురం జిల్లా గత ప్రభుత్వంలో చెత్త తరలింపు పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన నారాయణపురం పంచాయతీ స్టాలిన్ నగర్లో పర్యటించారు. అనంతరం నారాయణపురం పంచాయతీలో 50 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. అనంతరం 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. అర్బన్ నియోజకవర్గంలోని 4 పంచాయతీలకు 3.5 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారన్నారు. 3-4 నెలల్లో డబ్బింగ్ యార్డులకు పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నంపేట పంచాయతీలో పర్యటించడం జరిగింది. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంగా గత 2 నెలల నుంచి నెలకి 10 రోజులు ఈ సచివాలయం వార్డుల్లో అయితేమి, తర్వాత పంచాయతీ రూరల్లో అయితేమి, తర్వాత అర్బన్లో అయితే పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా రుద్రంపేట పంచాయతీలో మేజర్ డ్రైనేజ్ సమస్య ఉంది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య రుద్రంపేట పంచాయతీలోనే కాకుండా అనంతపురం మొత్తం ఉంది. ఇక్కడ రుద్రంపేటలో మరీ ఎక్కువ ఉంది. గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ 5 ఏళ్ల కాలంలో ఎక్కడే కానీ ఒక డ్రైన్ క్లీన్ చేసిన దాఖలాలు కానీ లేవు. ఎక్కడే కానీ ఒక డ్రైన్ నిర్మించిన దాఖలాలు లేవు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ధోబిఘాట్ అయితే ఏమి, ధోబిఘాట్లో కేవలం ప్లేసు శాంక్షన్ చేపించి వదిలేశారు. ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కాంపౌండ్ వాల్ అయితే ఏమి, తర్వాత కమ్యూనిటీ భవన్ అయితే ఏమి, ఇక్కడ ధోబిఘాట్ రజకులు అడుగుతా ఉన్నారు. దాని కానీ మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ రుద్రంపేట పంచాయతీ విస్తీర్ణం ఎక్కువ ఉంది. ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ దాదాపు 30,000 మొక్కలు ఇక్కడ నాటబోతున్నాం. మా ఎండిఓ గారికి కానీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక 4,500 మొక్కలు నాటామని చెప్పి చెప్పడం జరిగింది. మిగతా ఇంకా ఒక 30,000 మొక్కలు ఇక్కడ రుద్రంపేట పంచాయతీలో నాటడం జరుగుతుంది. అలాగే గత 5 ఏళ్లలో రుద్రంపేట నుంచి తగరకుండుకు పోయే రోడ్డు చాలా అంటే కేవలం కంకరి పరిచేసి గత 5 ఏళ్లలో వదిలేశారు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వారి చొరవతో దాదాపు 5.5 కోట్లతో ఆ రోడ్డు కానీ వేయించడం జరిగింది. దాన్ని కానీ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రికల్ సమస్య గతంలో ఎక్కడే కానీ ఒక సింగిల్ పోల్ మార్చిన దాఖలాలు లేవు. అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కానీ కరెంట్ వీక్గా ఉంది, కరెంట్ ఇబ్బందిగా ఉంది, సరిగ్గా రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందాకే మా ఎస్సీ గారితో మాట్లాడాను. సాయంత్రం లోపల మా డిఈ గారు, ఏఈ గారు అంతా వచ్చి ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎలక్ట్రికల్ గా దాదాపు ఒక 10 ట్రాన్స్ఫార్మర్లు అవసరం అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మర్లు కానీ వీలైన తొందరగా చేంజ్ చేసి అక్కడ ఉండే పోల్స్ కానీ చాలా వరకు వంగిపోయినాయి పోల్స్, అవి కానీ చేంజ్ చేసి రుద్రంపేట పంచాయతీని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎంత వస్తాయి? ఎంత సంపాదిస్తున్నారు ఏమ్మా? రజిక్ డైరెక్టర్ ఏమ్మా మీకు కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాలేమ్మా, మీకు ఒక 2-3 నెలల్లో ప్లాన్ చేపిస్తాము. ఎమ్మెల్యే గారు తీసుకొని రాండి మనకి భర్తకి ఇచ్చేయండి. పెన్షన్ వస్తుంది. ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమైనా రావాలంటే ఎండిఓ గారు ఇక్కడే ఉన్నారు. ఏఈని పిలిపించేసి మీరు కానీ ఒకసారి వచ్చేసి కరెంట్ చాలా ప్రాబ్లం ఉంది ఇంట్లో, ముందు నుంచి అదే ప్రాబ్లం ఉంది. ఏఈ సరిగ్గా రెస్పాండ్ అవుతుంది, పిలిపించండి ఏఈని. వస్తాలేమ్మా. ఇంట్లో ఒకసారి పోయి సచివాలయం మేడం వాళ్ళు ఉంటారు, ఆధార్ కార్డు తీసుకుని పోయి అక్కడ నుంచి తప్పకుండా మారుతి నగర్దే ఉంది. ఇందాక ఇస్తుంది కదా, కొత్త ఆధార్ కావాలా? ఈ రుద్రంపేట ఉండేది కావాలా?
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో రాష్ట్రంలో అత్యధిక ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శాసనసభ్యులు కాలే యాదయ్య పంపిణీ చేశారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయం నుండి వచ్చిన నియోజకవర్గానికి సంబంధించిన 66 మంది లబ్ధిదారులకు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 44 మంది లబ్ధిదారులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆసుపత్రి పేపర్లు తీసుకువచ్చి ఆన్లైన్ చేయించుకోవాలని, మీకు మా సిబ్బంది ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నెలలో చెక్కులు అందజేస్తున్నామన్నారు. దళారులను నమ్మవద్దు, సదా మీ సేవలు ఎల్లవేళలా మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విధి న్యూస్ లక్నో సమాచారం. నమస్కారం.